शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. మీనరాశి వారికి శని గోచారము ఎలా ఉందో తెలుసుకుందాము. మీనరాశికి అధిపతి గురువు. గురువు శనికి సమత్వము కలిగినటువంటి గ్రహము. శని కూడాను గురువుకు సమత్వం కలిగినటువంటి గ్రహము. అంటే ఉభయ సమత్వము కలిగినటువంటి గ్రహాలు గురువు, శని. అంటే సహజంగా సమత్వం ఉంది వీళ్ళిద్దరి మధ్యన. అంటే మనం కష్టపడితే మంచి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి ఒక విశ్లేషణ ఈ బాంధవ్యంతో మనకు తెలుస్తుంది. అలాంటి శనేశ్వరుడు 29 మార్చి 2025 నుండి 3/6/2025 మధ్యకాలంలో జన్మస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. జన్మస్థానము గోచారరీత్యా ప్రతికూలం. జన్మస్థానము అనంటే ఏలినాటి శని. ఏలినాటి శని 7.5 సంవత్సరాలలో మధ్యకాలం అన్నమాట. మొదటి 2.5 years, మధ్యన 2.5 years, చివర్లో 2.5 years, ఇలా కలిపి 7.5 సంవత్సరాలు అవుతుంది మొత్తం. అలాంటి 7.5 సంవత్సరాలలో మధ్యకాలంలో ఉన్నాడు, అంటే జన్మస్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే జన్మస్థానము కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రభావం ఎక్కువ చూపిస్తాడు. ప్రతికూలత ఎక్కువగా మధ్య లోపల చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి జన్మ శనేశ్వరుడు. అలాంటి శని జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు చాలా విషయాలలో ప్రభావం చూపిస్తాడు.
మీరు చాలా విషయాలను లోతైన విశ్లేషణతో చేసి వాటిని సమస్యలను మీరు అధిగమించడానికై ప్రయత్నాలు చేయాలి. ఇకపోతే జన్మస్థానం ముఖ్యంగా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ కోణంలో చూసినా కూడాను ఆరోగ్యానికి ప్రప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి మీనరాశి జాతకులు. ఇకపోతే జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉన్నటువంటి స్థితి లోపల మార్పు రావడము, మీరు ఉద్యోగం మార్పు చేయడము, ఉన్నటువంటి ఉద్యోగంలో మీకు సంతృప్తి లేకపోవడము, లేదా యాజమాన్యంతో మీకు తృప్తి లేకపోవడము, ఏదో రకంగా మీకు మార్పులు మట్టుకు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు కూడాను చేసేటువంటి చాలా రోజుల నుంచి చేసేటువంటి వ్యాపారంలో సంతృప్తి లేకపోవడము, లాభాలు లేకపోవడము, లేదా ఇంకా ఏదైనా కూడా వైషమ్యాలు ఇలాంటివి కలగడం మూలకంగా ఆ వ్యాపారం నుండి వేరే వ్యాపారానికి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడాను ఎక్కువగా ఉన్నాయి. అధిక శ్రమ ముఖ్యంగా కనబడుతుంది. జన్మస్థానంలో శని ఉన్నప్పుడు మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడాను 10 సార్లు వెళ్ళవలసి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడాను మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టవలసి వస్తుంది. ఇలాంటివన్నీ కూడాను ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మ పరిశీలన అనేటువంటిది చాలా ముఖ్యం. జన్మస్థానంలో శనైశ్వరుడు ఆత్మ పరిశీలన అంటే ఏం చేయాలి, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తే ఎంతవరకు సక్సెస్ను పొందాం మనము, కారణం ఏమై ఉండొచ్చు ఫెయిలియర్కు అనేటువంటిది ఒక క్షుణ్ణంగా మీ లోపల మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వేరే వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా మీరే ప్రతిరోజు ఈరోజు నేను ఏం చేశాను, మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేశాను, దాని పర్యవసానం ఏమైంది, దాని ఫలితం ఏమై ఉంటుంది అనేటువంటి ఒక ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే మీకు ఆ శనీశ్వరుడు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శని జన్మస్థానంలో ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడరు, ఐసోలేటెడ్గా ఉంటారు, ఒంటరిగా ఉండడానికై మీరు ఇష్టపడతారు. అంటే ఏదో రకమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. తద్వారా మీరు సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వరు, సంతోషంగా ఉండలేరు. అలాంటి మనస్తత్వం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా నలుగురి లోపల ఉన్నట్టయితే మీరు కష్టాలను కొంత షేర్ చేసుకోవడము, లేదా మీకున్నటువంటి ఇబ్బందులను వేరే వాళ్ళకి చెప్పడం మూలకంగా వాళ్ళ వలన మీకు కొంత లాభం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒంటరిగా ఉండకుండా నలుగురిలో ఉండడానికే మీరు ప్రయత్నాలు చేయండి. ఇక ఉద్యోగస్తులకు వర్క్ ప్రెషర్ బాగా పెరుగుతుంది, ధైర్యం తగ్గుతుంది. అంటే పనులు చేయడం లోపల మీకు ధైర్యం చాలదు. అంటే కలిసి రాదేమో, నష్టపోతామేమో, ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అనేటువంటి ఒక భయము, ఆందోళన అనేటువంటిది ఆవహిస్తుంది ఈ సమయం లోపల. దాన్ని మీరు దూరం చేసుకోవడానికై దైవారాధన చేయడము, ప్రణాళికాయుతంగా పనులు చేయడము, ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకోవడము చాలా అవసరము. ఓవరాల్గా మీరు చేసేటువంటి పనుల మూలకంగానే ఫలితాలు ఉంటాయి. కాబట్టి చేసేటువంటి పనులను మీరు క్షుణ్ణంగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మీరు స్టార్ట్ చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఓపిక చాలా అవసరము ఈ సమయం లోపల. మానసికంగా మీరు ధైర్యాన్ని పెంచుకోవాలి. అంటే మీ లోపల మీరే ధైర్యాన్ని పెంచుకోవాలి. ధైర్యము ఎలా వస్తుంది మనిషికి? ఫెయిలియర్స్ ఉన్నప్పటికీ మీరు పనులపైన మనసు నిలపాలి, శ్రమించాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. ఇవన్నీ పెట్టినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆధ్యాత్మికత పెంచుకోండి. శ్రమించినట్టయితే ఫలితము ఆలస్యంగా అయినప్పటికీ మీకు చేతికి అందుతుంది. ఈ జన్మస్థానంలో శనీశ్వరుడు మీకు జీవితంలో గుణపాఠాలను నేర్పిస్తాడు. ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఒక రకంగా ఎవరు మనవాళ్ళు, ఎవరు మనకు విరోధులు అనేటువంటి విషయం మీకు తెలిసిపోతుంది. కాబట్టి తద్వారా మీరు జీవితంలో చాలా మంచి విషయాలను నేర్చుకుంటారు. అనుభవం బాగా వస్తుంది. మీ లోపల ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది ఈ శని మూలకంగా. అంటే శని ఒక పక్కన శిక్షిస్తూనే మీ లోపల క్రమశిక్షణ, అనుభవము ఇవన్నీ కూడాను డెవలప్ చేస్తాడు. కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మీరు ఫ్యూచర్ లోపల మంచి స్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే చివరికి మీకు స్థిరత్వాన్ని ఇస్తాడు శనీశ్వరుడు. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి.
శుభ ఫలితాలను పొందుతారు. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు, ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు, అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనైశ్చరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చెయ్యండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.